ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక తిరుమల ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ సంక్షేమం కోసం కృషి చేయడం హర్షించదగ్గ విషయమని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ పండుగను జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్మస్ సోదరుల సోదరీమణులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేవుని సొంతమవును గాక. అయా మా హృదయమే నీ ఆలయం, దానిలో మేము మా విశ్వాసం ద్వారా నీకు ఎలాంటి ఆయన వచ్చి కాగలిసిన మాట చెప్పి డబ్బులు అవసరం మీకు అట్లా కాదు, మేము పెట్టేది Happy Christmas! Happy Christmas! Happy Christmas! Christmas! Happy Christmas! ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రాన్ని బట్టి మరి మేమందరం క్రైస్తవ సమాజం అంతా సంతోషంగా జరుపుకుంటున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి మమ్మల్ని గుర్తించి మాకు ఇట్టి అవకాశాన్ని మేమందరం కలిసి చక్కగా సంతోషంగా జరుపుకోవడానికి ఇట్టి అవకాశాన్ని కలిగించిన అధికారులను బట్టి, నాయకులను బట్టి మరి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞ అభివందనాలు తెలియజేస్తూ మరి మా పాస్టర్లందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మమ్మల్ని గుర్తించినందుకు, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ ఈ మైనట్ క్రిస్టియానిటీ క్రిస్మస్ వేడుకను మరి గవర్నమెంట్ ద్వారా జరిగించటము క్రైస్తవులకు ఎంతో సంతోషంగా ఉంది. క్రిస్టియన్స్ ఎవరికి కూడా గొడవలలోకి వెళ్ళేవారు కాదు. మరి వాళ్ళని గుర్తిస్తున్నారు. ఈ యొక్క పండగతోనే సరిపెట్టకుండా మరి పేద క్రైస్తవులు ఒకరోజు తినడానికి కూడా లేకుండా మరి వాళ్ళు సేవను కొనసాగించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా గవర్నమెంట్ సహకారం అందించాలి. వాళ్ళు చేసే పరిచర్యలకు ఎలాంటి ఆటంకం లేకుండా కూడా గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత వారు చేయాలని మేము ఈ యొక్క మీడియా పక్షంగా కోరుకుంటాం. మా తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ సోదరులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. అందరూ కలిసికట్టుగా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈరోజు క్రైస్తవ సోదరులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఈ విందు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి క్రైస్తవ సోదరులందరికీ కూడా నమస్కారం. మరియు ఈ విందు కార్యక్రమాన్ని మన ఈ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. మరి మైనారిటీ క్రిస్టియానిటీని ఎస్పెషల్లీ మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ వారు గుర్తించి మరి యొక్క అకేషన్లో క్రిస్మస్ సందర్భంగా మరి అందరికీ కూడా ప్రేమ విందుగా ఆయా సంఘాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి సమకూర్చబడి వారికి ఒక్కరోజు ఆహారాన్ని మరి వడ్డించటము, వారికి పెట్టించడం అనేటువంటిది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి అంశము. మరి యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు గారికి, అలాగే మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారికి క్రైస్తవ లీడర్స్ తరపున కృతజ్ఞతలు తెలిపిస్తున్నాం. రోజు ఈ రకంగా క్రైస్తవ సహోదరులందరూ కూడుకొని మరి అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి క్రైస్తవ బిడ్డలందరూ కలుసుకొని సంతోషంగా ఆనందించడానికి అవకాశం కల్పించిన మా స్థానిక ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు శుభం తెలియజేస్తూ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ దైవజనులందరూ ఒకచోట చేరి మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరి దైవభక్తులందరికీ కూడా మంచి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినందుకు నేను కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం అధికారులకు, ముఖ్యమంత్రి గారికి, మా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, యశస్విని రెడ్డి గారికి మా యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. మా మండలంలో, తొర్రూరు మండలంలో క్రైస్తవులందరము కుటుంబంతో కలిసి, సంఘాలతో కలిసి, సేవకులతో కలిసి, అధికారులతో కలిసి
మీ అందరం చక్కగా క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడానికి వారికి దేవుడు మంచి మనసు ఇచ్చినాడు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అనేకం జరుపుకుంటూ క్రీస్తు సువార్తను ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఈరోజు అనేకులు కూడా, పేద ప్రజలు కూడా, మీ అందరం కూడా, కుటుంబాలు కూడా ఒకే స్థలంలో కూడుకొని ఆ దేవాది దేవుని ఆరాధించి, ఆ దేవాది దేవుని కొలిచి సువార్త ప్రకటించే భాగ్యాన్ని మా ప్రభుత్వము మాకు ఎంతో అవకాశం ఇచ్చినారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.